హాయ్ ఫ్రెండ్స్, ఐ వెల్కమ్ యూ హసన్ ఇంగ్లీష్ వరల్డ్. మీరు చూస్తున్నారు హసన్ ఇంగ్లీష్ వరల్డ్. ఈరోజు స్పోకెన్ ఇంగ్లీష్లో మాట్లాడాలంటున్నారు. అయితే ఒక వ్యక్తిని ఎలా ప్రశ్నించాలో మీకు తెలుసా? ఒక వ్యక్తిని ప్రశ్నించడంలో ఉండే ప్రాముఖ్యత ఏమిటో మీకు తెలుసా? అది తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోను సబ్స్క్రైబ్ చేసుకొని 10 మందికి షేర్ చేయండి. ఎందుకంటే స్కిల్ ఓరియంటెడ్ ఛానల్ కాబట్టి 10 మందికి మీరు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా హెల్ప్ చేసినట్టు అవుతుంది. నౌ లెట్ us కమ్ బ్యాక్ టు ద టాపిక్. ప్రశ్నించడం అనేది ఒక కళ అండి. ఒక కళ. జనరల్‌గా స్పోకెన్ ఇంగ్లీష్‌లో మాట్లాడాలంటావు. అసలు ఎట్లా మాట్లాడతావు? ఎలా మాట్లాడతావు? నీకు నువ్వుగానే మాట్లాడుకుంటావా? లేదు నీ ఫ్రెండ్‌తో మాట్లాడతావా? లేదు ఒక 5 మెంబర్స్‌తో మాట్లాడతావా? లేదు 100 మందితో మాట్లాడతావా? మాట్లాడాలంటే మాట్లాడడానికంటే ముందుగా ఎలా క్వెషన్ చేయాలో తెలుసుకోవాలి. చాలామంది దీని గురించి ఆలోచించరండి. క్వెషన్ చేయడం తెలిసినప్పుడే నువ్వు ఎంత ఎఫెక్టివ్‌గా మాట్లాడగలవో, నువ్వు స్పోకెన్ ఇంగ్లీష్‌లో ఎంత ఎఫెక్టివ్‌గా ఉండగలవో నీ గురించి నీకు తెలుస్తుంది. అవతల వ్యక్తి గూడా నీ గురించి ఆలోచించగలడు. ఈరోజు 80% ఆఫ్ ద పీపుల్ దే ఆర్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు ఆస్క్ ఎ క్వెషన్. 80% ఆఫ్ ద పీపుల్ క్వెషన్స్ అడిగే స్టేజ్‌లో లేరు. ఎందుకు లేరంటే కామన్‌గా మాట్లాడే దానికన్నా ఒక ఎఫెక్టివ్‌గా క్వెషన్ చేయడానికి ఒక స్పెషల్ అటెన్షన్, ఒక స్పెషల్ పర్పస్ ఉండాలండి. కామన్‌గా మాట్లాడడంలో అంత ఏం పెద్ద అనుకున్నంత ఇంపార్టెన్స్ ఉండదండి. మీ ఫ్రెండ్‌తో మాట్లాడొచ్చు. మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ వెల్ విషర్స్‌తో మాట్లాడినప్పుడు, స్పోకెన్ ఇంగ్లీష్‌లో మాట్లాడినప్పుడు అక్కడ తప్పులు దొర్లవచ్చు. నో ప్రాబ్లమ్. ఎఫెక్టివ్‌గా మాట్లాడవచ్చు. నో ప్రాబ్లమ్. మీరు క్వెషన్ అడగవచ్చు, అడగకపోవచ్చు. నో ప్రాబ్లమ్. కానీ ఒక వ్యక్తిని ప్రశ్నించడంలో ఒక అఫీషియల్ మీటింగ్‌లో గాని, ఒక ఇంటర్వ్యూ ప్రాసెస్‌లో గాని, ఒక ప్రెజెంటేషన్‌లో కానీ, నీ సాలరీని అక్కడ ఫిక్స్ చేసుకునే సమయంలో, సరియైన సమయంలో సరియైన క్వెషన్ అడిగినప్పుడే నువ్వు ఇంగ్లీష్‌లో నీ దగ్గర ఎంత దమ్ముందో అనేది అప్పుడు బయటకొస్తుందండి. ఓకే. వాట్ డు యూ వాంట్? డు యూ హావ్ ఎ కప్ ఆఫ్ టీ? డు యూ హావ్ లంచ్? డు యూ హావ్ డిన్నర్? ఇవన్నీ కామన్ క్వెషన్స్ అండి. నువ్వు అడిగినా, అడగకపోయినా వచ్చిన నష్టమే లేదండి. కానీ నువ్వు అనుకున్నది పొందాలనుకున్నప్పుడు, నువ్వు అనుకున్నది దక్కించుకోవాలనుకున్నప్పుడు, ఆ రైట్ సిట్యుయేషన్‌లో, రైట్ పర్సన్ దగ్గర రైట్ క్వెషన్ అడిగినప్పుడే నీ స్పోకెన్ ఎబిలిటీ, నీ స్పోకెన్ ఇంగ్లీష్‌కి ఒక ఇంపార్టెన్స్, నీ స్పోకెన్ ఇంగ్లీష్‌కి ఒక అర్థం, నీ స్పోకెన్ ఇంగ్లీష్‌కి ఒక ఇంపార్టెన్స్ అనేది మార్కెట్‌లో క్రియేట్ అవుతుంది. ఎంతమంది ఈ విధంగా ఆలోచిస్తున్నారు? ఒక్కసారి మీరు సెల్ఫ్ క్వెషన్ చేసుకోండి. సెల్ఫ్ క్వెషన్ చేసుకోండి. ఎప్పుడైతే క్వెషన్ చేయగలుగుతావో అప్పుడే నీ సామర్థ్యం బయటకొస్తుంది. ఎప్పుడైతే నువ్వు క్వెషన్ చేయగలుగుతావో, ఆ రోజు నువ్వు అనుకున్న కాన్సెప్ట్ కావచ్చు, నువ్వు అనుకున్నటువంటి డిస్కషన్ కావచ్చు, నువ్వు అనుకున్నటువంటి సాలరీ కావచ్చు, ఈజీగా డెవలప్ చేసుకోవచ్చు. క్వెషన్ చేయడం ఎప్పుడైతే తెలియదో, నువ్వు ఎంత ఫ్లూయెంట్‌గా మాట్లాడినా నువ్వు అనుకున్నది పొందలేవు. ఎందుకంటే స్పోకెన్ ఇంగ్లీష్ అనేది ఇట్ ఈస్ నాట్ ఏ మోనో మెథడ్. ఒక వ్యక్తి చేసే పని కాదిది. ఒక వ్యక్తి చేసేది కాదు. 10 మంది వ్యక్తులు, 100 మంది వ్యక్తులు కలిసి ఒకరితో ఒకరితో ప్రశ్నించుకుంటూ, ఒకరితో ఒకరితో మాట్లాడినప్పుడే దట్ ఈస్ కాల్డ్ స్పోకెన్ ఇంగ్లీష్. ఆ మాటలనేవి కూడా ఒక ఒక రైట్ పర్పస్‌తో ఉన్నప్పుడే ఆ యొక్క కమ్యూనికేషన్‌కి ఒక పర్పస్ ఉంటుంది. ఆ కమ్యూనికేషన్‌కి ఒక డెస్టినేషన్ ఉంటుంది. ఈ విధంగా మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఒక వ్యక్తిని ఏ విధంగా ప్రశ్నించాలి? ఒక వ్యక్తిని ఏ విధంగా ప్రశ్నిస్తే నీకు కావాల్సింది దొరుకుతుంది? ఈ రోజు నుంచి మీరు ఈ ఈ ప్యాటర్న్‌లో ఆలోచించండి. ఈ రోజు నుంచి ఈ ప్యాటర్న్‌లో ఆలోచిస్తూ మీరు వర్క్ చేసే ప్లేస్‌లో కావచ్చు, మీటింగ్‌లో కావచ్చు, లేదా ఇంటర్వ్యూ ప్రాసెస్‌లో కావచ్చు. ఏ వ్యక్తిని ఎలాంటి క్వెషన్ అడగాలి? ఏ సందర్భంలో అడగాలి? నీకు కావాల్సింది ఎలా పొందాలి? అనేది ఎప్పుడైతే నీకు తెలుస్తుందో, అప్పుడు స్పోకెన్ ఇంగ్లీష్ యొక్క ఇంపార్టెన్స్ అనేది కూడా నీకు వాల్యూ తెలుస్తుందండి. కామన్‌గా మాట్లాడడం అనేది దట్ ఈస్ సెకండరీ. నీకు అనుకూలంగా, నీకు కావలసినట్లు, నీ జాబ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, నీ ప్రొఫెషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో, నీ వ్యక్తిగత జీవిత పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడడం అనేదే వెరీ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ ద ప్రైమరీ. ఇది నీకు కావాల్సింది. ఈ కోణంలో ఎప్పుడైతే ఆలోచిస్తావో,
అప్పుడే నువ్వు అనుకునేటువంటిది పొందగలవు. ఏదైనా కావచ్చు. దీన్ని పొందాలంటే ప్రశ్నించడం అనేది తెలియాల. ప్రశ్నించాలంటే ఎలా ప్రశ్నించాలో నీకు తెలియాల. ఎలా ప్రశ్నించాలో నీకు తెలియాలంటే ఎవరిని ప్రశ్నించాలో నీకు తెలియాల. ఎవరిని ప్రశ్నించాలో నీకు తెలియాలంటే ఎక్కడ ప్రశ్నించాలో నీకు తెలియాల. ఇవన్నీ కూడా నీకు సీక్వెన్స్ తెలిస్తే ఇంకా నిన్నెవరు ఆపరండి ఇంకా. మార్కెట్‌లో ఏది పొందాలో అది ఈజీగా పొందగలుగుతావు. వాటెవర్ దట్ మే బి. జాబ్ కావచ్చు, ప్రమోషన్, మనీ, డిజిగ్నేషన్, రెస్పెక్ట్, ఎవ్రీథింగ్ దట్ విల్ బి అవైలబుల్ ఇన్ ద మార్కెట్స్. కాబట్టి ప్రశ్నించడం అనేది ఒక కళ. కింద కామెంట్ బాక్స్‌లో మెన్షన్ చేయండి. ఎంతమంది మీరు మీ వర్క్ చేసే ప్లేసుల్లో కానీ, లేదా మీ కొలీగ్స్‌తో కావచ్చు, మీటింగ్‌లో కావచ్చు, ఇంటర్వ్యూ ప్రాసెస్‌లో కావచ్చు, రైట్ ప్లేస్‌లో రైట్ క్వెషన్ అడుగుతున్నారా? అడుగుతూ ఉన్నట్లయితే ఇక్కడ మీరు కామెంట్ బాక్స్‌లో మెన్షన్ చేయండి. యెస్, ఐ యామ్ ఏబుల్ టు ఆస్క్ ఏ ఫ్యూ క్వెషన్స్. లేకపోతే ఐ యామ్ అనేబుల్ టు ఆస్క్ ఏ ఫ్యూ క్వెషన్స్. నేను అడుగుతున్నానన్నప్పుడు ఐ యామ్ ఏబుల్ టు ఆస్క్. అడగలేను అన్నప్పుడు ఐ యామ్ అనేబుల్ టు ఆస్క్. అడిగితే వచ్చే లాభమేమిటో మీరు తెలుసుకున్నారు. అడగకపోతే ఏం కోల్పోతారో కూడా మీరు తెలుసుకున్నారు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఆస్కింగ్ ఏ క్వెషన్ టు సమ్‌వన్. Okay friends, let us see in the next video. You mention in the comment box. I want to see your personal comment section. I personally respond you what you have mentioned in the comment box. Okay, let us see in the next video.